అంటే ఒకప్పుడు నేను కూడా ఆ బిచ్చగాడి లాగే ప్రవర్తించేవాడిని. బహుశా మీలో కూడా చాలా మంది అలాగే ఉంటారు. ఎందుకంటే మన లోపల కూడా బ్రెయిన్ అనే మెదడు అనే ఒక పెద్ద బాక్స్ ఉంది. ఆ బ్రెయిన్ అనే బాక్స్ లో అనంతమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, అనంతమైన తెలివితేటలు ఉన్నాయి, అనంతమైన జ్ఞానం ఉంది. అన్లిమిటెడ్ నాలెడ్జ్, అన్లిమిటెడ్ పవర్, అన్లిమిటెడ్ ఇంటెలిజెన్స్ మన బ్రెయిన్ అనే ఆల్రెడీ నిక్షిప్తమై ఉంది. ఎలాగైతే ఆ బిచ్చగాడికి తన ఏముందో తనకు తెలియనట్లే చిన్నప్పటి నుంచి మన దగ్గరే ఉన్న మెదడు అనే పెట్టెలో ఉన్న అనంతమైన శక్తి సామర్థ్యాల గురించి, అనంతమైన జ్ఞానం గురించి, అనంతమైన తెలివితేటల గురించి మనకు తెలియకపోవడం వల్ల, తెలియ చెప్పే వాళ్ళు లేకపోవడం వల్ల మనం కూడా బిచ్చగాడిలాగా ఎక్కడెక్కడో వెతుకుతున్నాం, ఎవరి మీదో ఆధారపడుతున్నాం, మనల్ని మనం తక్కువగా అంచనా వేసుకుంటున్నాం, నెగిటివ్గా ఆలోచిస్తున్నాం, నెగిటివ్గా మాట్లాడుతున్నాం. All powers are within you. All powers are within you. You can do anything and everything. Believe in that. Believe in that. Believe in that. సర్వ శక్తి సామర్థ్యాలు నీ లోపలే ఉన్నాయి. నువ్వు తలుచుకుంటే ఈ సమస్త విశ్వంలో దేన్నైనా సాధించగలవు. దయచేసి మిమ్మల్ని మీరు నమ్మండి అని 150 సంవత్సరాల క్రితం యావత్ ప్రపంచానికి స్వామి వివేకానంద గారు ఇచ్చిన సందేశం మైండ్ పవర్ గురించే, బ్రెయిన్ పవర్ గురించే. వాట్ ఎవర్ యూ థింక్ దాట్ యు విల్ బీ. ఇఫ్ యూ థింక్ యువర్ సెల్ఫ్ వీక్, వీక్ యు విల్ బీ. ఇఫ్ యూ థింక్ యువర్ సెల్ఫ్ స్ట్రాంగ్, స్ట్రాంగ్ యు విల్ బీ. మీరు ఏ రకంగా అయితే ఆలోచిస్తారో అలాగే తయారవుతారు. మిమ్మల్ని మీరు బలహీనులుగా భావిస్తే బలహీనులుగానే తయారవుతారు. మిమ్మల్ని మీరు బలవంతులుగా భావిస్తే బలవంతులుగానే తయారవుతారు. ఇఫ్ యూ థింక్ యూ క్యాన్, ఎస్ యూ క్యాన్. ఇఫ్ యూ థింక్ యూ కాంట్, ఎస్ యూ కాంట్. నువ్వు చెయ్యగలను అనుకుంటే ఖచ్చితంగా చెయ్యగలవు. నువ్వు చెయ్యలేను అనుకుంటే ఖచ్చితంగా చెయ్యలేవు. ఏది అనుకోవాలి అనేది మన చేతుల్లో ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, దయచేసి ఈ రోజు నుంచి నాకంత సీన్ లేదు, నేను చెయ్యలేను, నా వల్ల కాదు, నాకు మ్యాథ్స్ అంటే కష్టం, ఇంగ్లీష్ అంటే కష్టం, సైన్స్ అంటే కష్టం, నేను అమ్మాయిని కాబట్టి ఏం చేయలేనేమో, నేను అనుకున్న లక్ష్యాన్ని సాధించలేనేమో, నేను నల్లగా ఉన్నాను కాబట్టి ఏం చేయలేనేమో, నేను సన్నగా ఉన్నాను కాబట్టి ఏం చేయలేనేమో, నా జుట్టంతా రాలిపోతుంది కాబట్టి నేనేం సాధించలేనేమో, నా జాతకం బాలేదు కాబట్టి నేనేం చేయలేనేమో, నాకు కాన్సన్ట్రేషన్ తక్కువ, మెమొరీ పవర్ తక్కువ, నేను అందరి ముందు ధైర్యంగా స్టేజ్ మీద మాట్లాడలేను, పాడలేను, డాన్స్ చేయలేను. ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ మాటలు మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేయడాన్ని దయచేసి ఆపేయండి, ఆపేయండి, ఆపేయండి. మీ లోపల, అందరి లోపల అనంతమైన శక్తి సామర్థ్యాలు, అన్లిమిటెడ్ పవర్, అన్లిమిటెడ్ నాలెడ్జ్, అన్లిమిటెడ్ ఇంటెలిజెన్స్ మన బ్రెయిన్కి ఉంది. మన బ్రెయిన్కి చాలా పవర్ ఉంది. దాన్ని అర్థం చేసుకొని ఈ రోజు నుంచి మనం పాజిటివ్గా ఆలోచించాలి, పాజిటివ్గా మాట్లాడాలి, మనల్ని మనం నమ్మాలి, మనల్ని మనం ఎంకరేజ్ చేసుకోవాలి, పక్క వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి, డిస్కరేజ్ చేయకూడదు. అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? వింటున్నారా? విన్నట్టు నటిస్తున్నారా? ఇంట్రెస్ట్గా ఉందా? బోర్గా ఉందా? ప్రోగ్రామ్ కంటిన్యూ చేద్దామా? ఆపేద్దామా? నెగిటివ్గా ఆలోచించాలా? పాజిటివ్గా ఆలోచించాలా? నెగిటివ్గా మాట్లాడాలా? పాజిటివ్గా మాట్లాడాలా? మనల్ని మనం నమ్మాలా? నమ్మకూడదా? మన లోపల అనంతమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేవా? మనం ఏదైనా చేయగలమా? చేయలేమా? మనల్ని మనం ఎంకరేజ్ చేసుకోవాలా లేదా డిస్కరేజ్ చేసుకోవాలా? పక్క వాళ్ళని ఎంకరేజ్ చేయాలా లేదా డిస్కరేజ్ చేయాలా? వెరీ గుడ్. సో అందరూ ఇలా పెట్టండి, ఇలా అనండి, పక్క వాళ్ళకి తగలకుండా చూసుకోండి. గట్టిగా బోధనంతా వినపడాలి, అంత గట్టిగా చెప్పాలి. ఎస్ ఐ క్యాన్. ఇంకొంచెం గట్టిగా. ఎస్ ఐ క్యాన్. ఎస్ ఐ క్యాన్. ఎస్ ఐ క్యాన్. ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్. ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్. ఆల్ ఈస్ వెల్.
ఆల్ ఈజ్ వెల్. నేను చేయగలను, నేను సాధించగలను, నాకన్నీ సాధ్యమే, ఏదైనా సాధ్యమే, అంతా నా మంచికే, అంతా నా మంచికే. Yes I can, yes I can. నేను చేయగలను, నేను సాధించగలను, నేను గట్టిగా క్లాప్స్ కొట్టగలను. అనుకుంటే కానిది ఏమున్నది మనిషి, అనుకుంటే కానిది ఏమున్నది. చలిచీమే ఆదర్శం, పని కాదా నీ దైవం, కోరికే నీ బలం, లోకమే నీ వశం. చేయరా సాహసం, నీ జయం నిశ్చయం. అనుకుంటే కానిది ఏమున్నది మనిషి, అనుకుంటే కానిది ఏమున్నది. చీపి బాలుడనుకుంటే, చిటికనేలు అనుకుంటే, కృష్ణుడెత్తలేడుగా గోవర్ధన భారం. సీతగాని లేకుంటే, చేత కాదు అనుకుంటే, విల్లు విరువలేడుగా శ్రీరాముడు సైతం. కృషి ఉంటే జతపడదా నీతో ధైర్యం, కసి ఉంటే జతపడదా నీతో విజయం. కోరికే నీ బలం, లోకమే నీ వశం. చేయరా సాహసం, విజయం నిశ్చయం. అనుకుంటే కానిది ఏమున్నది మనిషి, అనుకుంటే కానిది ఏమున్నది. రాయిలాగా కూర్చుంటే, కాలు కదపలేనంటే, ఎప్పటికీ రాదుగా ఊహలకు రూపం. రాయిలాగా కూర్చుంటే, కాలు కదపలేనంటే, ఎప్పటికీ రాదుగా ఊహలకు రూపం. ఏ చీకటి ఆపునురా రేపటి ఉదయం, ఏ ఓటమి ఆపునురా రాగల విజయం. కోరికే నీ బలం, లోకమే నీ వశం. చేయరా సాహసం, విజయం నిశ్చయం. అనుకుంటే కానిది ఏమున్నది మనిషి, అనుకుంటే కానిది ఏమున్నది. అనుకుంటే కానిది ఏమున్నది, అనుకుంటే కానిది ఏమున్నది మనిషి, అనుకుంటే కానిది ఏమున్నది మనిషి, అనుకుంటే కానిది ఏమున్నది మనిషి, అనుకుంటే కానిది ఏమున్నది మనిషి, అనుకుంటే కానిది ఏమున్నది. మనిషి అనుకుంటే కానిది ఏమన్నా ఉందా? గట్టిగా ఉందా? ఎస్ ఐ క్యాన్, ఎస్ ఐ క్యాన్. నేను చేయగలను, నేను సాధించగలను, నాకన్నీ సాధ్యమే, ఏదైనా సాధ్యమే, అంతా నా మంచికి. 9th క్లాస్ 10th క్లాస్ నుంచి ఒక 6 మెంబర్స్ గర్ల్స్ రావాలి. ఒక కాన్సన్ట్రేషన్ గేమ్ ఒకటి ఆడదాం మనము. ఒక 6 మెంబర్స్ గర్ల్స్ 9th and 10th నుంచి ఎవరైనా సరే స్టేజ్ మీదకి ఫాస్ట్గా రావాలి. మనం వాళ్ళని వెల్కమ్ క్లాప్స్ తో ఇన్వైట్ చేద్దాం. ఏ క్లాప్స్ తో? 3 లాంగ్వేజెస్ లో చేయాలి. ఫస్ట్ చూడండి వెల్కమ్ క్లాప్స్ ఎలా చేయాలో అందరికి చూడాలి. 3 లాంగ్వేజెస్ లో చేయాలి. మీరు అక్కడే ఉండండి, అక్కడే ఉండండి, అక్కడే ఉండమని వెళ్ళమనిలే. 3 లాంగ్వేజెస్ లో చేయాలి. ఫస్ట్ చూడండి. 1 2 చూడండి అన్నాను అందుకే. 1 2 ఐఏ, 1 2 వెల్కమ్, 1 2 స్వాగతం. వెయిట్ నేను మళ్ళీ చెప్తాను, మీరు రండి. 1 2 ఐఏ, 1 2 వెల్కమ్, 1 2 స్వాగతం. మళ్ళీ 1 2 ఐఏ, 1 2 వెల్కమ్, 1 2 స్వాగతం. ఫ్లవర్ క్లాప్స్ ఇవ్వండి. స్ట్రైట్ గా నిల్చోండి, స్ట్రైట్ లైన్. కాన్సన్ట్రేషన్ గేమ్ ఇది, ఎవరు మాట్లాడొద్దు.
సో ఇక్కడ మీ అందరికి ఒక కండిషన్ ఏంటి, ఇక్కడ వాళ్ళు గేమ్ సరిగ్గా ఆడినా ఆడకపోయినా మీరు ఎవ్వరు నవ్వకూడదు, ఓకేనా? ఎవరు నవ్వద్దు. సెకండ్, వీళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇక్కడ మన గెస్ట్లు ఎవరైతే స్టేజ్ మీదకి వచ్చారో, సో మీరు గేమ్ సరిగ్గా ఆడినా ఆడకపోయినా మీరేం ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే మీరు ఆల్రెడీ సక్సెస్ అయ్యారు. ఆల్రెడీ గేమ్ ఆడకుండా ఎలా సక్సెస్ అయ్యారు? స్టేజ్ మీదకి వచ్చారు, ఇంతమందిలో ధైర్యంగా వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చారు కాబట్టి, వాళ్ళు గేమ్ సరిగ్గా ఆడినా ఆడకపోయినా ఆల్రెడీ వాళ్ళు సక్సెస్ అయిపోయారు కాబట్టి మీరేం ఫీల్ అవ్వద్దు, మీరు వాళ్ళని చూసి నవ్వద్దు. మనం ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని డిస్కరేజ్ చేయొద్దు, ఎంకరేజ్ చేయాలి, సరేనా? సో ఇప్పుడు గేమ్ ఏంటంటే, ఫస్ట్ నేను ఎవరికైతే మైక్ ఇస్తానో వాళ్ళు వాళ్ళ పేరు చెప్పాలి, వాళ్ళ క్లాస్ చెప్పాలి, వాళ్ళ గోల్ చెప్పాలి. సో ఇది నంబర్స్ గేమ్ అన్నమాట. మనకి తెలుగులో 1 2 3 4 5, ఇంగ్లీష్లో 1 2 3 4 5 6 ఇలా ఉంటాయి కదా. థర్డ్ క్లాస్ వాళ్ళు మాట్లాడద్దు. సో చూడండి, ఎగ్జాంపుల్ గేమ్ ఎలా ఆడాలి అంటే, ఇది ఎవరికి వాళ్ళే ఆడాలి, పక్క వాళ్ళతో సంబంధం లేదు, ఓకేనా? సో గేమ్ ఏంటంటే 1 2 3 4 5 6 7 8 9 10. చూసారా? ఒక నంబర్ తెలుగులో చెప్పాలి, ఒకటి ఇంగ్లీష్లో చెప్పాలి. నంబర్ రిపీట్ అవ్వద్దు, లాంగ్వేజ్ రిపీట్ అవ్వద్దు, సేమ్ నంబర్ రావద్దు, సేమ్ లాంగ్వేజ్ రావద్దు. ఒకవేళ నంబర్ రిపీట్ అయినా లాంగ్వేజ్ రిపీట్ అయినా గేమ్లో అవుట్ అవుతారు అనమాట. ఫస్ట్ తెలుగులో అయినా స్టార్ట్ చేయొచ్చు, ఇంగ్లీష్లో అయినా స్టార్ట్ చేయొచ్చు. ఫస్ట్ నేను ఇప్పుడు ఇంగ్లీష్లో స్టార్ట్ చేసా, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను తెలుగులో స్టార్ట్ చేస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇలా అనమాట. సో ఫస్ట్ వాళ్ళ పేరు, వాళ్ళ క్లాస్, వాళ్ళ గోల్ చెప్పి ఇలా వాళ్ళు గేమ్ ఎంతసేపు ఆడతారో మనం చూద్దాం. అది వాళ్ళ కాన్సన్ట్రేషన్కి ఒక చిన్న టెస్ట్. అలాని సరిగ్గా ఆడకపోయినా మీరేం నవ్వద్దు, వాళ్ళేం ఫీల్ అవ్వద్దు, ఓకేనా? ఫస్ట్ ఎవరు ఆడతారో మరి చూద్దామా? అడగండి, ఫస్ట్ ఎవరు ఆడతారో? కాస్త రెస్పెక్ట్తో, ప్రేమతో అడుగురా. ఎవరు ఆడతారు? వాళ్ళు ఎవరు ఆడారంట? మైక్ ఎవరు కావాలి చెప్పండి. ఎవరు తీసుకోవట్లేదు, నేను మైక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నా, వాళ్ళు తీసుకోవట్లేదు. ఫస్ట్ ఎవరైతే ఆడతారో వాళ్ళకి మనం ఒక బంపర్ ఆఫర్ ఇద్దామా? సో ఫస్ట్ ఆడే వాళ్ళకి ఆఫర్ ఏంటంటే, ఇంకొకసారి మళ్ళీ ఛాన్స్ ఇస్తాం, వాళ్ళు తప్పు ఆడినా సరే ఇంకొక ఛాన్స్ ఇస్తాం. ఫస్ట్ వాళ్ళకి ఈ ఛాన్స్ ఉంటుంది, తర్వాత వాళ్ళ ఇష్టం. Myself and Chaitanya Priya from 9th class. I am studying in Vivekananda High School. My goal is to become an engineer. సరే, ఎవరికి అర్థమైంది? మీకు అర్థమైందా? Myself, I am Vinita from 10th standard. My goal is to become doctor. 1 2 2 3 1 2 2 3 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 21. Myself, Lakshmi Prasanna. I am studying in 10th class. My goal is professional work. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 16. Myself, Suresh Tejas. I am studying 9th class in Vivekananda High School. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28
29, 30, 31, 32, 32, 33. Myself and Chaitanya Priya from 9th class. My goal is to become an engineer. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. Myself Rutuja, I am standing in 9th. My goal is become an army. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 9. Myself Yogita, I am studying 9th standard. My goal is become IAS officer. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 32, 34, 35, 36. సో ఇప్పుడు ఈ గేమ్ ఎలా అనిపించిందో చెప్పి కూర్చోవాలన్నమాట ఒక్కొక్కరు. గేమ్ ఎలా అనిపించింది? It's a good game. I feel better when I play this. It is a good game. Very wonderful game. Very good game. Excellent game. First time I was so scared to play this game, but sir make me feel better. Thank you. వెరీ గుడ్, వెరీ గుడ్. సో 10th క్లాస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? రేజ్ యువర్ హ్యాండ్స్. 10th క్లాస్. ఓకే, అందరి దగ్గర బుక్స్ ఉన్నాయి కదా? సరే, నోట్ బుక్స్ ఎవరెవరి దగ్గర ఉన్నాయి వాళ్ళందరూ ఓపెన్ యువర్ నోట్ బుక్స్ అండ్ రైట్